ఈ రేవంత్ రెడ్డికి ఒక 5 ముత్తైద పత్రికలు ఉన్నాయి. ఒక 5 ముత్తైద పత్రికలు ఉన్నాయి. మన ఒడిబియ్యం ఇట్లా పోసినప్పుడు 5 ముత్తైదలు కలిపి పోతారు. సో అట్లా వండుతారు అనమాట. అవన్నీ పసుపు పోసి మంచిగా నూనె అన్ని పోసి ఒడిబియ్యం పోసి రేపు వండుతారు. సో ఎవరు రాసిరు చూసుకోరు, ఎవడోడు ఏం రాసిరు. మేజర్గా మా రాధాకృష్ణ ఇలా నేను ముందలేస్తా ఉన్నా. ఇది ఇలా నేటి మాట లేదంటే దాని పేరేం పేరే కొత్త పలుక, ఆ పలుకు రాసింది. ఆ పలుకు గురించే మనం మాట్లాడాలి. ఈడు ఏడ మొదలైండు, ఈ లత్కోర్ గాడు ఏడ మొదలైండు, బట్టి విక్రమార్క బదనామం చేసుడు కాడ రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడడం కాడ మొదలుపెట్టిన పంచాయతీ ఇలా కేసీఆర్ కాడికి వచ్చింది. కేసీఆర్ తో ఇలా ఫుల్ స్టాప్. ఇక ఈ లత్కోర్ గారికి ఈ రోజే చివరి స్థానం. ఇక రేపు ఏం లేదు, రేపు అన్న వస్తాడుగా. అన్న పొయ్యి వచ్చినా ఇక్కడ అప్రకటిత ముఖ్యమంత్రి జర్నలిజంలో. ఇంకా లజ్జదా కోడి ఏం చెప్తాడు, నేను జర్నలిస్ట్ అని చెప్తాడు. బ్రోకర్ అని చెప్పాలి వీని పేరు. వానికి వాడు సర్టిఫికేట్, నేను బ్రోకర్ని, నేను రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తానా, అన్న అమెరికాకు పోయి తిరిగి వచ్చినాక నేను లత్కోరు వార్తలు రాస్తానికే నా పేపర్ నడుస్తానని చెప్పుకోవాలంటే చెప్తలేడు, అంతే తేడా. సో నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఈ లోఫర్ రాసిన వార్త ఒకసారి మీరు చదువుకోరే. ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా, మరి నీ అయ్యా సొత్తా అరవై? నీకు నీ అసలు ఉండి సిక్కి తప్పినా కూడా నీకు ఆత్మగౌరవం లేకపోవచ్చు, కానీ మీ తెలంగాణ బిడ్డలో నికార్సైన తెలంగాణ బిడ్డ నీ లెక్క దొంగలం కాదు కదా. మాకు ఆత్మగౌరవం బరాబర్ ఉంటుంది. నీ చంద్రబాబుని అడుక్కో చెప్తాడు. ఆంధ్రజ్యోతివే కదా నువ్వు, తెలంగాణ జ్యోతి కాదు కదా. చంద్రబాబు నడితే చెప్తాడు. సో ఇప్పుడు ఇక మొత్తం ఇలా కేసీఆర్ కొత్త పలుకిది. దీని పేరు మారితే బాగుండు కొడతాను. దీని పేరు మంచిగా గుర్తుకొస్తున్నాయి. రాధాకృష్ణ ఇంకో 3-4 సార్లు రాసిన అనుకోతాను, చాలా మంచి పేరు పెడతాను. నా నోరికి చాలా చండాలమైన పేర్లు వస్తాయి. సో తర్వాత ఇంక అదే ప్రోగ్రామ్ ఉంటుంది నీకు. సో టెలిఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ కు ఫాస్ట్ గా చదివేస్తా. కేసీఆర్ కు సిట్టు నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కినాయంట. కేసీఆర్ ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవం టచ్ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతురట. కేసీఆర్ జగన్ రెడ్డిలా, మరి చంద్రబాబు నాయుడులా, కమ్మ చంద్రబాబు ఇట్లా రాయవచ్చు కదరా. మరి ఈయన కూడా కలపొచ్చు, కమ్మ ఆంధ్రజ్యోతి అని. జగన్ రెడ్డిలా విన్నారా రాసిన విధానం? జరాలి రాజకీయ ఎత్తుగడల సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయట. తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చంద్రబాబు వేసినప్పుడు మర్చిపోయినవా బొబ్బగొచ్చిట? అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం బాగా అయిపోయిందా? మనం చేస్తేనే సంస్కారం, మంది చేస్తేనే విచారం అయితే గుర్తుకొస్తుంది రాధాకృష్ణ నాకు. ఇక ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే ఉంటుందా? నీ అసలు లంగాలకు ఉండదు కాబట్టి చెప్తానా. తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉండదా? మరి తెలంగాణలో గనులు పట్టుకొని తిరిగిన దద్దమ్మలకు లేదు కదా. గనులు పట్టుకొని తెలంగాణ బిడ్డలు జై తెలంగాణ అంటే సంతాప దద్దమ్మలకు లేదు కదా. అది ఒప్పుకోవాలి అట్లీస్ట్. ఇక అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్లేనా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గతంలో ఆయన విచారణకు పిలిచిందట. అప్పుడు తెలంగాణ సమాజం ఉలికి పడలేదట. కేసీఆర్ కు సంఘీభావంగా రోడ్డు మీదకు రాలేదట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదట. ఆ తర్వాత జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నిక అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ స్లిప్ అవుతుంది రే లత్కోర్ నా కొడుక. ఇది పేపర్ ఆరా. ఇప్పుడు బొత్సుకు ఇంకేదేనికో ముడి పెట్టినట్టుందరా. కేసీఆర్ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రేమ ఉన్నాడు. మరి నీకోసం ఎంతమంది చచ్చిర్రా? రేవంత్ రెడ్డి కోసం ఎంతమంది చచ్చిర్రు? రేవంత్ రెడ్డి ఆడ ఫోన్ టాపింగ్ కేసులో కాకుండా దాని పేరు ఏం పేరా పట్టపాటిలు 50 లక్షలతో దొరికి కొరంగల్ చచ్చిండా? లేదు నువ్వు చావైతే ఎవరు మరి రాధాకృష్ణ? అంత ప్రేమ ఉంది కదా నీకు రేవంత్ రెడ్డి మీద. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి నువ్వు చచ్చినావా? నువ్వు చస్తే మరి నేను కూడా అనుకున్నాను నిజంగా. అంటే నీకు ప్రేమ ఏం లేదు, నీ లంగ ప్రేమనే. వాళ్ళు అంటాను కదా కేసీఆర్ కోసం ఓడి చచ్చిండు కేసులు అయితే ఓడిపోతాని. మరి నువ్వు చచ్చినావరా మరి చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినప్పుడు? ఓరి ఇలా ఫుట్ మోకాలే. దానికి దీనికి ఏం సంబంధం రా? మరి చావు ఆడికే చావు. ఇప్పుడు తెలంగాణలో వీడియో పేపరు వీడితో పత్రికనే. ఇది వార్తా విధానం. అందుకే కంప్లీట్ ప్రయత్నం చేస్తున్నా. ఇదే కదా ఇప్పుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టేది చూసినావు బట్టి విక్రమార్క. ఇప్పుడు పెట్టడు దీనికి ప్రెస్ మీట్లు ఉండవు. ఎందుకంటే కుక్కలు వండినాయి కదా. కుక్కలు వంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట, మనుషులు వంతే నచ్చదు అన్నమాట వీళ్ళకు. ఇప్పుడు
జూబ్లీల్స్, దీంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించాల్సిన అవసరాన్ని సెంటిమెంట్ ఎంత లత్కోరు నా కొడుకు అది ఆత్మగౌరవం రా. ఇవాళ నీసోటి లుచ్చలు ఇక్కడ బతుకుతురంటే మా ఎంగిల్ బతుకులు తింటురంటే మీ తెలంగాణ తెచ్చుకొని మిమ్మల్ని థూ అని కనికరిస్తేనే కేసీఆర్ ఒకవేళ కనికరించకపోతే నీసోటి లుచ్చా నా కొడుకులు ఇలా ఆడదస్తుండ్రి ఇక్కడ బతకపోతుండ్రి. నీ ఆఫీస్ ఎడ ఉందిరా, ఎడబత్తానవరు ఇప్పటికి కూడా లత్కోరు నా కొడుక. బీఆర్ఎస్ నాయకులు గుర్తించారట ఫోన్ ట్యాపింగ్. మరి నువ్వేం గుర్తించినావు? చంద్రబాబు నాయుడు ఉచ్చట తాగాలి, రేవంత్ రెడ్డి ఉచ్చట తాగాలి నువ్వు గుర్తించినావు అంతే కదా. ఇప్పుడు జగన్ రెడ్డి కేసీఆర్ ఓతలేరు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఓతారు, నీకు సరిపోను. ఫోన్ ట్యాపింగ్ కేసు ట్యాపింగ్ కేసీఆర్ హయాంలో జరిగినంత మాత్రమే అందుకు కేసీఆర్ ఎలా బాధ్యుడు అవుతారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైల్ పై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెబుతారట. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఇటువంటి లుచ్చని తట్టుకోలేరు. ఈ కారణంగానే నిజాం పాలలో రజాకారులు ప్రతిఘటించారు. నీ అటువంటి లుచ్చానాగుండి వదిలిపెట్టినాం అంతే తేడా. నిజాముని వదిలిపెట్టలేదు, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టారు, నేను లుచ్చని వదిలిపెట్టి తప్పు చేసిరి అలా. సో ఆ తర్వాత దొరల అహంకారం తట్టుకోలేక తుపాకులు చేతబట్టి నక్సలైట్ల ఉద్యమాల్లో పాల్గొన్నారు నాటి దొరల వారసైన. విన్నారు కానీ అందుకే నేను కంప్లీట్గా చదువుతాను, వదిలిపెట్టను. నాటి దొరల వారసుడు అయిన కేసీఆర్, మరి నువ్వోనిరా, నువ్వు కమ్మ దొరవే కదరా, నువ్వేం తక్కువరా, నువ్వెట్లా రాస్తాను? దొర గురించి రాస్తాడా? ఒక దొర గురించి రాస్తాడని చెప్పు మరి అట్లా కూడా. ఇక దొరల వారసైన కేసీఆర్ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మొదటిసారిగా కష్టం వచ్చింది. రేవంత్ దొర ఆయన సుఖమా? మా అయ్య పోలీస్ పటేలు, మా తాత పోలీస్ పటేలు, మా ముత్తాత పోలీస్ పటేలు మా ఇంటి ముందర పోతే చెప్పులు ఇప్పుకొని పోలే. మరి ఆయన దొర కాదురా, ఉత్సవ పోసిన సరిపోను, నువ్వు ఇట్లా దుప్ప పట్టుకొని తాగినావా? మరి దానికి దీనికి ఏం తేడరా? కేసీఆర్ రెడ్డి విలువ దొర, రేవంత్ రెడ్డి రెడ్డి దొర, చంద్రబాబు నాయుడు కమ్మ దొర. బరాబర్ రాయాలి. నువ్వు పతివతం అయితే అందరికీ పతివతే కావాలి, ఎల్లు అయితే అందరికీ ఎల్లే కావాలి. నువ్వు వింటున్నావా రాధాకృష్ణ? నీ పేపరు కొందరికి పతివత లెక్క, కొందరికి వేరే లెక్క ప్రవర్తించొద్దునా? అందరికి బరాబర్ రాయాలి. రేవంత్ రెడ్డి అనేది పెట్టు, రేవంత్ దొర అని పెట్టుంటే ఇక్కడ రేవంతు ఇంటి పక్కన కూడా ఇంటి కూడా పై రేవంత్ రెడ్డి దొర కలుపు వీళ్ళుచ్చే రాసే విధానం. ఇప్పుడు యాగి చేస్తున్న వారంతా కేసీఆర్ పాలనలో ఎంతో మంది ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మర్చిపోతున్నారు. సీఎం ని కలవడానికి నాడు ప్రగతి భవన్కి వచ్చిన గద్దర్ను లోపలికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవం దెబ్బతీయడం కాదా? మరి నిన్న తెలంగాణలో ఆయన భర్తంతో జయంతో ఏదో జరిగినట్టుందా? తెలంగాణ బిడ్డలు అందరూ అడుగుతున్నారు ఇలా. మరి నువ్వు ఇప్పుడు గద్దర్ని లేపి ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు గద్దర్ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తారు. మరి ఇదే రాజకీయంలో గద్దర్ పోరాటం చేసింది ఏ పార్టీ మీదనే ఆయన జీవితం మొత్తం పోరాటం చేసింది. మళ్ళీ ఎవరి కాడికి పోయి కూర్చున్నారు లాస్ట్కి? తెలుసు కదా తెలంగాణ పేరకు. అది ఉద్యమ సమయంలో జేఏసీ చైర్మన్ గా ఉన్న కోదండరామిరెడ్డి ఈడోడు పక్కన ముసోడు పల్లబోచోడు ఒన్ పక్కన చేరిండు. తెలంగాణ ద్రోహి. ఏ బిడ్డలైతే జై తెలంగాణ అంటప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఏ తెలంగాణ బిడ్డలనైతే సంపుతానికి గన్ను పట్టుకొచ్చే దొంగ తెలంగాణ దొంగ రేవంత్ రెడ్డి కాడికి వచ్చి చేరిండు. సంపినోని కాడికి పోయి పక్కన పన్నాడు. ఇలా తెలుస్తలేదు తెలంగాణ చూస్తలేరా? అన్ని నిజాలే కదనే. ఇప్పుడు కేసీఆర్ మతి తప్పిన వాళ్ళని దారి తప్పిన వాళ్ళ పేరు ముందర పెడతారు. గద్దరు మతి తప్పిండు, కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేసిండు, కాంగ్రెస్ పార్టీ పోయి చేరిండు, ఆయన సోపత్ చేసిండు, ముద్దులు పెట్టిండు, ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇలా నిన్న నుంచి అదే పెడుతురు. గద్దరు గత జీవితం మొత్తం ఆయన పోరాటం చేసింది మళ్ళీ కాంగ్రెస్ మీద. కోదండరామిరెడ్డి ఎవరి పైన పోరాటం చేసిండు? ఆనాడు ఎవరి ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పైన పోరాటం చేసిండు. కాంగ్రెస్ పైన పోరాటం చేస్తుంటే తెలంగాణ బిడ్డలు సంపుతానికి వచ్చిన దొంగ కాడికి పోయి చేరండి. అలా ఎవరి సక్కమైన చరిత్ర నువ్వు చెప్పే రెండు పేర్లు? అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆత్మగౌరవం దెబ్బతీయడం కాదట. ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలకు మళ్లీ పదును పెట్టే ప్రయత్నం చేసినారు.
వ్యూహం ఏందిరా లత్కోర్ నా కొడుక? కేసీఆర్ తోనే వచ్చింది తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ కంటే ముందు తెలంగాణ ఉద్యమం లేదా? తెలంగాణలో పార్టీ పెట్టి 10 మంది ఎంపీలను గెలిపించుకున్నారు రాబోయ్. లత్కోర్ అయాలా లేదా తెలంగాణ ఉద్యమం? కేసీఆర్ తోనే వచ్చింది ఆ వ్యూహం. సిగ్గు అనిపించాలి రాధాకృష్ణ. నీ వయసుకు నువ్వు చేసిన లంగా పనులకు అన్ని నాకు మధ్యలో ఉన్నాయి కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాను. ఇంకా నీ వయసుకు గౌరవం అయిపోతే ఇక నేను పుండకోరు మండలు వస్తాయి. నువ్వు రాసే విధానం మార్చుకో. వీడేంది నా బొచ్చు అనుకుంటే మేము కూడా గంటే బొచ్చు దగ్గర వస్తాను. నిన్ను కూడా నువ్వు మునగానివా? ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలకు మళ్ళీ పదును పెడుతున్నట్ట ఆంధ్ర వాళ్ళు. ఆంధ్ర పెత్తనం అని మళ్ళీ మొదలు పెట్టిర్రు. నువ్వు అంతే కదరా భయ్. ఇది మహబూబ్నగర్ అంటారు కానీ నాకైతే డౌటేనా, మహబూబ్నగర్ ఏం కాకపోవచ్చు. సీఎం రేవంత్ ని ఆంధ్ర తొత్తని నిందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దొరను ఆంధ్ర తొత్తుగానే చూస్తున్నాం. ఏ పార్టీలో ఓర్లాడినరా నిన్న మాడదాం కూడా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకంటే ముందు తెలంగాణ వచ్చినాక కూడా ఏ పార్టీలో ఓర్లాడిండు? ఆ పార్టీ యజమాని ఏం చేసిండు తెలంగాణకు? ఏం తేడా చెప్పిర్రు భయ్ వాళ్ళు? మీ తెలంగాణ బిడ్డలుగా అడుగుతున్నాం చెప్పు. మేము బీఆర్ఎస్ పార్టీలు అయితే లేవు కదా, తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రక్తం పంచుకోబట్టి మేము అడుగుతున్నాం. చెప్పరాలు లుచ్చా నా కొడుక సమాధానం. రేవంత్ రెడ్డి దూరాన్ని రాయవైతివి అది రాదా? ఇంటి పక్కలో లెక్క ఇంటి కలుపుకోను. రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవీరా బోసిడికే ఫస్ట్. ఆ కుజ్జులు ఎవరు కూర్చున్నా మాకు సంబంధం లేదు. ఆ స్థాయికి ఆ హోదాకు బరాబర్ గౌరవం ఇవ్వాలి. ఇక దక్షిణ తమిళనాడులో ఓ ఆచారం ఉందట. ఎవరైనా చనిపోతే కూలీ కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్లుగా నటిస్తూ శోకాలు పెడుతుంట. వీళ్ళు అత్కోరు చెప్తున్నాడు. మరి తమిళనాడు పోసిందే మన నాది ఆంధ్ర. సో నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం కానీ ఇతరత్ర అనుబంధం కానీ ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. సరిపోయిందా సమాధానం? అంటే కేసీఆర్ కోసం ఇప్పుడు ఎవరైతే ఇలా కార్యకర్తలు వస్తున్నారో సాగు డప్పులకు వచ్చి పైసల కూలికి వచ్చి ఏడ్చిపోతారంట. మరి రేవంత్ రెడ్డి మీటింగ్లకు వచ్చిపోతారు అందరూ, రేవంత్ రెడ్డి ఓట్లిస్టులు అందరూ చెప్పు. మరి ప్రజలు కూడా గంతే సచిన శవంకాల కూలికి వచ్చి ఏడ్చిపోయే రకము పైసలు తీసుకొని ఓటేసే మరి జీతగాన్ని అని చెప్పు. అది కూడా చెప్పు. మరి అంటే జనాలను కూడా ఇప్పుడు అంతే చూస్తున్నట్టే కదా నువ్వు. ఇప్పుడు వీడు ఎవరిని అవమానిస్తున్నా సరే, కేసీఆర్ పక్కన వీడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? తెలంగాణ బిడ్డలు. సరే ఆడు ఏ పార్టీలోనే కావని, బీఆర్ఎస్నే కావని. అంటే తెలంగాణ బిడ్డలు అంటే రాజకీయ నాయకుల కాడికి నిలబడేటో అందరూ సావుకాడు ఏడ్చేటోడా ప్రజలకు? మరి చంద్రబాబు నాయుడు ఉచ్చదాటలు అందరూ, రేవంత్ రెడ్డి ఉచ్చదాగి వార్తలు అసలు ఉచ్చలు వాళ్ళు ఏం తాగినట్టు? వాళ్ళు డొప్ప పట్టుకొని దాగి బిచ్చం పెడక తిన్నట్ట? వాళ్ళ ఇళ్ళ ముందర కాంపౌండ్ కుక్క లెక్క నిలబడి రాసినట్ట? మరి వాళ్ళేందని? మరి రాధాకృష్ణ రాసే విధానం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పని చేస్తారు. నీ అసోంటి లుచ్చలు, నీ అసోంటి లంగలు, నీ అసోంటి లోఫర్లు, మీడియా ఛానల్లో శాటిలైట్ పేపర్లు, దినపత్రిక నడుపుకునే లుచ్చాలు కూడా ఇదే కోవ కిందికి వస్తుందని నేను చెప్పాల్సుకున్నాను. నువ్వు చెప్పిన కోవ కిందికే. పొద్దుగాల 6 గంటలకు పేపర్ అప్లోడ్ చేసి రాత్రిలు ఏడ్చి పొద్దుగాల పేపర్లో ఆ ఏడుపులు మొత్తం రాసుకునే లుచ్చలు ఇదే కోవ కిందికి వస్తారు. నువ్వు చెప్పిన వాళ్ళేమో సోషల్ మీడియాలో చేసుకుని మీ రేవంత్ రెడ్డి ఏమో 5 ముత్తైదులను తయారు చేసుకుని అంతే. 5 ముత్తైదులు రోజు బొబ్బలు పెట్టి ఏడుస్తాయి. కూలి అయిపోయినాక కూలి పదాలు తీసుకొని ఇంటికి పోతారు రాత్రిలు. ఇది హ్యాపీ బర్త్డే టు యూ ఇలా కలిసినట్ట రాధాకృష్ణ. అది ఇక కేసీఆర్ అందుకో కేవలం తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే నమ్ముకోకుండా సీఎం రేవంత్ దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలను అన్వేషిస్తున్నారు. ఎవడో దెబ్బతీసేది ఏం అసలు లేదు. మన అన్న ఇక్కడ వీక్ కట్టలు కట్టలేదు. ఇంకో ఇక్కడ వీక్ కట్టలు ఈ చెప్పరు అది ఒక్కరోజు. కొత్త పలుకు రాసే లత్కోర్ రాధాకృష్ణ ఒక్కరోజు రైతు బంధు వచ్చింది, రుణమాఫ్ వచ్చింది, వెంచన వచ్చింది, కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి కట్టలు కడుతుంది నా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పో రోజు. అప్పుడు తుప్ప ఉంచుతారు కదా నీ రాత మీద. అది చెప్పే ధైర్యం లేదా మనకు? ఇంకా
ఆ నైని కోల్ బ్లాక్ గారు వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి బట్టి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేసిరు. ఆహా, ఏ లత్కోర్ రా కొడుకు విభేదాలు సృష్టించే రాసింది, ఏ లుచ్చ రాసిండు తెలంగాణలో, ఏ లుచ్చ ఇప్పుడు సైలెంట్ అయిండు, ఏ లుచ్చ రాసిండు నైని కోల్ బ్లాక్ గురించి. రాధాకృష్ణ, నీ ముడ్డి నువ్వే కడుక్కోవాలి నాన్న, మందిని కడుకోద్దు. నీ ముడ్డి నువ్వే కడుక్కోవాలి, నువ్వు మందిని కడుగుతాను, నాకు అదే డౌట్ వస్తుంది. రేవంత్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదట. ఎందుకంటే నేను రోజు పోయి అనుచ్చ తాగుతాను కదా, కేసీఆర్ అందుకో తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలు అన్నింటినీ వినియోగిస్తున్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉండేది. నేను లుచ్చలతోని వార్తలు రాపించే వ్యూహమా, ఏది తెలంగాణ నీళ్లు నల్లమల్ల సాగర్కు దోషిపెట్టే వ్యూహమా, లేదంటే ఓట్లకు పైసలు పంచే వ్యూహమా, తెలంగాణ పైలకు అప్పులు తెచ్చి అభివృద్ధి చేయలేని వ్యూహమా, హామీలు అమలు చేయలేని వ్యూహమా, ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఒట్లేసి రైతు బంధు ఎగ్గొట్టే వ్యూహమా, ఏ వ్యూహం అమలు చేస్తాడు? లేదంటే జనాలకు ఎగనామం పెట్టేదా? మా సొంటి సోషల్ మీడియా ఛానళ్ళు నికార్స్ అని అసలు లుచ్చల గురించి మాట్లాడితే కేసులు పెట్టే వ్యూహమా, ఏ వ్యూహం రాధాకృష్ణ? నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ వచ్చింది ఆయన, ఏహే, చంద్రబాబు నాయుడు దొరగారు రేవంత్ రెడ్డి దొరగారి మధ్య గురు శిష్యుల బంధం ఉందో లేదో తెలిసిన రాధాకృష్ణ రాస్తున్నాను, తెలియదు కానీ అంటుండు. వాళ్ళు అతుకోరు రాధాకృష్ణ అంటే అన్నీ తెలిసిన రాధాకృష్ణ నాకేం తెలియదమ్మా, నేను ఎర్రిపప్పను పత్తిత్రని రాసిండు. జగను కేసీఆర్ ఒకే మాట ఒకే పాటగా సాగుతున్నారు. నువ్వు వాళ్ళ వచ్చా తాగుతారు కాబట్టి సాగుతున్నారు అంటే నీకు. వీళ్ళిద్దరు ఓసిరు కాబట్టి నీకు తేడాగా అనిపించలేదు అంతే. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారో లేదో తెలియదు, ఎందుకంటే సరిపోకుండా తాగుతున్నాం మనం. ఆంధ్రజ్యోతి రోజు తాగుతుంది, అందుకే మనకు తెలియదు. వీళ్ళు పోతలేరు కాబట్టి మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు సాగుతున్నారట. వెంకటేశ్వర స్వామి భక్తులు అపరూపంగా భావించే లడ్డూలో వాడిన నెయ్యి. ఆహా, జగనన్న 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 ఎందుకు వచ్చిందా? ఇది పేపర్ తెలంగాణ ఉందా ఆంధ్ర ఉందా? ఈ తెలంగాణ జ్యోత ఆంధ్రజ్యోత? జగన్మోహన్ రెడ్డి లడ్డు వ్యవహారం మాకే సంబంధం రా, బొచ్చుకు కత్తికి పెట్టి సంబంధం మాకు పెడతావు రాదా? సిగ్గిలని రాదా రాసి కలిపిండి చూడు. తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం ఏమిటి? లడ్డూ తయారులో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్టు తెలిసిన జగన్ అండ్ కో ఊదర కొడుతున్నారు. నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యి కాదని తేలింది. పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశాడు నిర్ధారణ అయింది. దాని సాంకేతికంగా కెమికల్ కెస్టైల్ అంటారు. అయితే కేసీఆర్ జగన్ తమ ఏలువాడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. మరి వీళ్ళు బిక్కలు కడుతున్నారు. చెమ్మ చెక్క చమలేసి మొగ్గ చెమ్మ చెక్క. ఇది చంద్రబాబు రేవంత్ ఎలుగబెడుతురే, చిన్న ఎలుగబెడతలేరా రాధాకృష్ణ? బాబ్బా, బంగారు తునకైపోయిందే. ఆయన ఏం బంగారు తెలంగాణ, డైమండ్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ రైజింగ్ అయితే అది పోయినది. నీదో పత్రిక, నీదో వార్త, నీ బోకర్ మోకాన చెప్పు. ఇదేమన్నా వార్తనా? దీని అన్న వార్త చూస్తారా? నువ్వు జర్నలిస్ట్వా? నీ గురువులు నేర్పిన విలువలు ఇదేనా? బ్రోకర్ పని చేయడం, 2 రాజకీయ పనులు బ్రోకర్ పని చేయడం నీ గురువు నేర్పిన. చెప్పు, ఏ గురువు నేర్పిన వాని పేరు చెప్పు. నువ్వు అంటావు కదా నేను జర్నలిస్ట్ అమ్మా, నేను పతివత్తనమ్మా అని. నైని కోల్ బ్లాక్ గారు ఎందుకు వదిలేసినావు చెప్పు? ఎందుకు వాళ్ళన్న వచ్చి శ్రీకారాన్ని కలిసిండో చెప్పు సమాధానం. తత్కోరు నా కొడుక, నీదో పేపరు, నీదో రాతలు, లుచ్చా వార్తలు రాసుకు బంద్ చేసిన నాడే ఈ తెలంగాణ సమాజంలో నీకేమైనా గౌరవం ఉంటుంది. లేదా నీ ఊర్లో పందెంతో నువ్వు అంతే చూస్తారు జనాలు. నేను ఈ జర్నలిజం వ్యవస్థలో ఊర్లో తిరిగే పంది కన్నా ఇల్లు ఉంటుంది, నీ రాధాకృష్ణ ఇల్లు లేదు. ఇప్పుడు జర్నలిజం తెలియదా తెలంగాణ ప్రజలకు?